వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రాజ్ తరుణ్ బుక్ అయ్యాడా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. సో నార్సింగి పోలీస్ స్టేషన్లో 2 నెలల క్రితం లావణ్య పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు నార్సింగి పోలీసులు దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు అని చెప్పేసి మన ఈరోజు సమాచారం అందింది. సో ప్రాథమికంగా పోలీసులు ఇందులో ఏదైతే లావణ్య కేసు పెట్టారో అందులో ప్రాథమికంగా రాజ్ తరుణ్ ఆమె ఏదైతే ఆరోపణ చేశారో ఆరోపణలు ఆమె చేసినవన్నీ కూడా రాజ్ తరుణ్ మీద నిజమని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి ప్రాథమికంగా ఈరోజు ఛార్జ్ షీటు ఫైల్ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మరి అయితే యాక్చువల్గా ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ ముందుగానే కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకున్నారనే విషయం కూడా మనకు తెలుసు. సరే మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక మరి రాజ్ తరుణ్ మీద ఏంటి, అతను ఏం చేయబోతున్నాడు? సో ముందే బెయిల్ తీసుకున్నాడు కాబట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఏ రకంగా అతనికి శిక్ష పడే అవకాశం ఉంది అనే కోణంలో ఇప్పుడు విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు. సో దీనికి ఇప్పుడు చూస్తే లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఏదైతే తను న్యాయం కావాలని అంటూ ఉందో, నన్ను 10 సంవత్సరాల పాటు నాతో సహజీవనం చేశాడు, నిజానికి నాకు రాజ్ తరుణ్తో పెళ్ళయింది, సో చిన్న వయసులోనే మేము పెళ్లి చేసుకున్నాం, గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆమె పోలీసులకి అనేక ఆధారాలు సమర్పించారని మనం వింటున్నాము. అలాగే తను మాల్వి మల్హోత్రా అనే తన తోటి హీరోయిన్ తోటి ప్రేమలో పడి తనని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడని అని కూడా ఆమె ఆరోపణ చేశారు. అయితే దీనిని మాల్వి మల్హోత్రా తోసిపుచ్చారు. సో నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళిద్దరు గొడవలోకి నన్నెందుకు లాగుతారు అని చెప్పేసి ఆమె తన మీద తిరిగి కేసు పెట్టిన విషయం కూడా మనకు తెలుసు. అయితే మరి రాజ్ తరుణ్ లావణ్య మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆమె ఒక డ్రగ్గిస్టు, నేనే కాదు, నేను ఆమెతోటి కొంతకాలం సహజీవనం చేసిన మాట వాస్తవమే, కానీ మా ఇద్దరికీ పెళ్ళి కాలేదు, పైగా తను మస్తాన్ సాయి అనే మరొకరితో ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉంది, సో అలాంటిది నేనెలా ఆమెతో ఉంటాను, సో నేనెలా ఆమెకి భర్తను అవుతాను అని చెప్పేసి తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. మరి మస్తాన్ సాయి అనే అతని పాత్ర ఎంట్రీ తర్వాత సో అతనికి లావణ్యకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి ఆర్జే శేఖర్ భాష అతను బయటకు వచ్చి అతను చెప్పినటువంటి మీడియాకు చెప్పినటువంటి అనేక విషయాలు, అలాగే తను స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి గతంలో మస్తాన్ సాయి మీద ఆమె పెట్టినటువంటి లావణ్య గుంటూరులో పెట్టినటువంటి ఒక అత్యాచారం కేసు ఏదైతే ఉందో అది బయటికి రావటం, ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు, ప్రశ్నలు ఈ కేసులో బయటకు వచ్చాయి. అలాగే లావణ్య బాధితులుగా లావణ్య కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి, ఉదయ్ అనే వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు లావణ్య బాధితులుగా వాళ్ళు మీడియా ముందుకు రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే లావణ్య ఆమె ఏదైతే ఉందో ఆమె వ్యక్తిత్వం మీద చాలామందికి చాలా రకాల అనుమానాలు వచ్చాయి. ఏం జరుగుతుంది అసలు, ఆమె ఎంతమందితో ఆమెకి అనుబంధం ఉంది, ఎంతమందితో ఆమె రిలేషన్షిప్లో ఉంది, ఎందుకంటే మస్తాన్ సాయికి ఆమెకి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందనే విషయం కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పెట్టినటువంటి కేసు వీగిపోతుంది. ఇది చాలా బలహీనమైనది. మస్తాన్ సాయి ఇష్యూ ఏదైతే ఉందో, గుంటూరులో ఏదైతే కేసు పెట్టిందో మస్తాన్ సాయి మీద, అది చాలా రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ రావడంలో అది చాలా కీలకంగా మారింది ఆ విషయం. అందు గురించి అతనికి చాలా సునాయాసంగానే ముందస్తు బెయిల్ లభించిందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి
కోర్టులో ప్రవేశపెడతారా? మరి ఆల్రెడీ బెయిల్ అతనికి మంజూరైంది కాబట్టి ఒక కోర్టుకు అతను జైలుకి వెళ్లకుండానే అతను బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సో ప్రస్తుతం ఇప్పటివరకు రాజ్ తరుణ్కి చాలా బలమైనటువంటి అండగా, బలమైనటువంటి సపోర్ట్గా నిలిచినటువంటి ఆర్జే శేఖర్ భాష ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు రాజ్ తరుణ్ తరపున ఫైట్ చేయడానికి మరి ఎవరు వస్తారు? ఇప్పటిదాకా అయితే తను బయట ఉండి శేఖర్ భాష తను ఫైట్ చేస్తూ వచ్చాడు. సో లావణ్య గురించినటువంటి అనేక సెన్సేషనల్ విషయాల్ని అతను బయటపెట్టాడు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మనం వేచి చూడాల్సినటువంటి విషయం. సో మొత్తానికి ఇప్పుడు ఒక కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుంది. సో రానున్న సమీప కొన్ని అంటే 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి సో మరో కొత్త విషయం ఏదైనా పోలీసుల సైడ్ నుంచి కానీ రాజధాని సైడ్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మొత్తానికి ఇప్పుడు ఛార్జ్ షీట్ ద్వారా రాజ్ తరుణ్